ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క మహేశ్వరః అనే నామం యొక్క అర్థాన్ని గురించి, అంటే అసలు ఎందుకు అంతలాగా ఆయన్ని అలా పిలుస్తున్నారు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అసలు అష్టదిగ్గజాలలో ఒక మహానుభావుడు ఆయన గురించి ఒక మాట అంటారండి. శివుడికి ఏది ఇస్తారు? లోకంలో అందరూ ఏది చేస్తే దెబ్బలాటికి వస్తారో అది శివుడికి చేస్తే ఆయన ప్రసన్నుడైపోతాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వడు పారవైచు కామధేనువు వానింటి గాడిపసర మల్ల సురసాఖి వానింటి మల్ల చెట్టు అన్నారు. శివుడికి తలకో చెంబుడు నీళ్లు పోస్తూ ఉంటాం అభిషేకమని. ఏమైనా సమంత్రంగా కూడా కాదు. అభిషేకం చేయమని నీళ్ళు ఇచ్చిన వాడు ఎవరండి? ఆయనే. కానీ చెంబుతో ధారగా పోయకుండా ఉద్ధరణితో చేసేస్తూ ఉంటాం. అలాగ అభిషేకం చేయడం, కమండలం పట్టుకుని ధారగా పొయ్యలేమండి. చెంచాతో అలా వేస్తే నీళ్లు చల్లడమే. అలా చేసినా ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, చెంచాతో అసలు ఉద్ధరణితోటి నీళ్లు పోస్తూ ఉంటారు. ఒక చిన్న గ్లాసులోకైనా తీసుకుని ధారగా పోయారు. అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇళ్లలో కూడా శివుడికి అభిషేకం చేయించుకున్నామండి, రుద్రాభిషేకం చేశామండి అంటూ ఉంటారు. మన మీద అలా చెంచాడు నీళ్లు పోసి స్నానం చేయించేస్తున్నాం అని అంటే ఊరుకుంటామండి? మనం ఊరుకోం, మనకు కోపం వచ్చేస్తుంది. కానీ ఆయన సంతోషించేస్తాడు. చుక్క చుక్క పోసినా సరే సంతోషించేసి ఆయన అలా చేసినా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. పువ్వులు పట్టుకుని రమ్మని ఆయన అడగలేదు. పత్తి రుసుమంతనెప్పుడు పారవేయచు, మారేడు దళాలు విసిరేయడమే. గుళ్ళో కార్తీక మాసం లక్ష్మీ బిల్వార్చన అని చేస్తారు. ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో. చూడండి ఎలా ఉంటుందంటేనండి, అసలు దేవుడు భక్తి అనేది కూడా మర్చిపోతారు. చేసేస్తున్నామా లేదా, కార్తీక మాసం లక్ష బిల్వార్చన చేసేస్తున్నాం అని ఊళ్ళో వాళ్ళందరికీ టమకేసేసుకుంటాం. శివాలయం ముఖమండపంలోకి తీసుకువచ్చి కింద బట్ట కూడా వేయకుండా బస్తాలతో తెచ్చి దులిపేస్తూ ఉంటారు ఆ బిల్వపత్రాల కొమ్మలన్నీ. నేల పృథ్వీలింగం, పూజ అక్కడే అయిపోయింది. మారేడు దళాలు పట్టుకుని వెళ్లేందుకు విధి విధానం ఉంటుందండి. భార్య వాటి మీద ఒక సాలెపురుగు కానీ బూజు కానీ లేకుండా తుడిచి, కన్నాలు లేనివి పురుగులు లేనివి ముక్కలు కానివి 3 ఆకులు ఉన్న దళాలు పళ్ళెంలో ఇస్తూ ఖాళీ పళ్ళెం తీసేస్తూ ఉండాలి. ఆయన ఒక్కొక్క దళాన్ని తీసి ఈశ్వరుడి మీద వేస్తే ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే జ్ఞానోదయం. మారేడు దళం లక్ష్మీస్థానం. ఒక్కళ్ళు అలా చేస్తారా? ఒక్కళ్ళైనా? రొట్ట పైకెత్తి అందులో గొంగళి పురిగే ఉందో, సాలెపురిగే ఉందే, బూజో ఉందో, ముళ్ళు ఉందో మనకు అనవసరం, శివలింగం మీద వేసేయడమే. వాటిని తొక్కేయడం. ఇన్ని చేస్తున్నా మారేడు దళాలతో పూల చేస్తున్నామా, ఆకులు ఆయన మీద విసిరేస్తున్నామా అని కనుక సార్వభౌముడు ఆయన కన్నెర చేస్తే? ఆయన అలా చేయడు. కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురసాభి వానింటి మల్లె చెట్టు అన్నారు. ఆయన కామధేనువుని వాడి ఇంటి గోష్టంలో కట్టివేస్తాడు. ఇంతలా చేసిన కల్పవృక్షాన్ని తెచ్చి వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు కింద కట్టి వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంత సులభుడైన మహేశ్వర తత్వంలో సౌజన్యానికి శంకర భగవత్పాదులు అంటారండి, అసలు నిజంగానండి మనం చేస్తున్న పూజలు చాలా తప్పుగా చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది పురాణాలు అవి చూస్తూ ఉంటే. అన్నిటి బదులును చక్కగా ఒక చిన్న పువ్వు ఒక్కటే పెట్టి, నమస్కారమే నీకు పువ్వుగా తీసుకో స్వామి అని, ఆ తెలిసి తెలియనిది ఏదో శ్లోకం కాకుండా బాగా వచ్చిన శ్లోకాన్నే శుభ్రంగా స్పష్టంగా చక్కగా చదువుకుంటే చాలేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్ని రకాలు చేసినా పరమేశ్వరుడు మనకి వరాలు ఇచ్చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు చేసేద్దాం అని అనుకోకండి. మనకి తెలిసినంత మటుకి చక్కగా చెయ్యాలి. చూడండి, వినాయక చవితికి కూడాను బోళ్ళంత పత్రి తెచ్చేస్తారు. ఆ పత్రిలో ఎక్కువ మామిడాకులు కట్టేస్తూ ఉంటారు. బయట తెచ్చుకునే పత్రి, కొనుక్కొని తెచ్చుకునే పత్రిలో ఈ మామిడాకులు ఎలా ఉంటాయో తెలుసా అండి? కొన్ని సగం చిరిగిపోయి ఉంటాయి, కొన్నిటి మీద బూజు ఉంటుంది, కొన్నిటి మీద అదేమిటో ఎర్రగా మచ్చలు గుడ్లు పెట్టినట్టుగా అలా ఉంటూ ఉంటాయి. ఇంకా మిగిలినవేవో వడిలిపోయి అలా అయిపోతూ ఉంటాయి, ముందు రోజే తెచ్చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒక ఆ పువ్వు, ఆ ఆకులు కూడా, ఆ పత్రి కూడా దేనికది సపరేట్గా పెట్టుకుని ఆ నామం వచ్చినప్పుడు ఫలానా నామం చదివి బిల్వపత్రం సమర్పయామి అన్నాం అనుకోండి, బిల్వపత్రం వేద్దాం అనుకుని అలాగ కనుక తెచ్చుకున్నాం అనుకోండి, అవి ఎన్నో రావు, ఒక్కొక్క ఆకు వస్తూ ఉంటుంది అంతే. ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు 4 ఆకులు వేయడానికి ఉండదు. ఎక్కువగా మామిడి రొబ్బలు వేసేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటివన్నీ చేసేటప్పుడు చక్కగా శుభ్రంగా చేసుకుని, ఉన్నవి 4 ఆకులైనా సరే ఇంట్లోవైనా కోసుకోండి. ఇంట్లో బోళ్ళు ఉంటాయి, గన్నేరు మొక్కలు ఉంటాయి, తులసి మొక్కలు ఉంటాయి, తర్వాత మామిడి చెట్లు ఉంటూ ఉంటాయి. చక్కగా అవన్నీ కోసుకుని అవే 4 పత్రాలే పెట్టండి. అన్ని రకాల పత్రి తీసుకొచ్చి వినాయకుడికి పూజ చేయలేం. అలాగే బిల్వపత్రాలంటే బిల్వవృక్షం దగ్గరికి వెళ్ళి ఒక్క మారేడు దళం తీసుకొచ్చి 3 ఆకులు ఉన్నది స్వామికి అలాగ పెడితే చాలండి. ఆయన సంతోషించేసి
మనకి కామధేనువు వాడి ఇంట గోష్టంలో కట్టివేస్తాడు అంటే తిండికి ఎప్పుడూ లోటు రాదు. ఎంతమంది రానిండి చక్కగా పెట్టగలిగేటటువంటి స్తోమత, చేయగలిగేటటువంటి ఆరోగ్యం ఆ ఇల్లాలికి ఇస్తూ ఉంటాడు. అలాగే కల్పవృక్షాన్ని తెచ్చి వాడి ఇంట్లో మల్లి చెట్టు కింద కట్టివేసి పెడుతుంటాడు. కల్పవృక్షం ఎంత హాయిగా ఉంటుందండి. కల్పవృక్షం ఉందనుకోండి కామధేనువు ఇంట్లోనూ, ఇంకా దారిద్ర్యం అన్నది వాడికి జన్మజన్మలా ఉండదు. అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. అంత సులభుడైన మహేశ్వర తత్వంలో సౌజన్యానికి శంకర భగవత్పాదులు అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరసితిం సులభ ప్రసన్నమూర్తి వరవసితిం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభు మే జగదిదికో హృది శేఖరోస్తి అన్నారు శివానందలహరిలో. అనుభవించిన శంకరుల గళంలో నుంచి వచ్చిన శ్లోకం ఇది. ఏదో కారణానికి సార్వభౌముడు మీకు లొంగిపోయాడు. సార్వభౌముడైన వాడు మన దగ్గర ఉన్నాడు. ఆయనని తీసుకుని పక్కన పెట్టుకున్నారు. ఈయనని లొంగ తీసుకున్నానని మనకి ఏవో కావాలి, అది చెయ్యమని చెప్తూ ఉంటారు. లొంగిపోయాడు కాబట్టి సార్వభౌముడైన ఆయన లొంగిపోతే తీరని కోరికే ఉంటుందండి. ఆయన దేనికి లొంగిపోతాడు? ప్రీతితో ఒక్క మారేడు దళం వేస్తే లొంగిపోతాడు. అరహసి రహసి, అప్పుడు అందరికీ తెలిసేటట్లు పూజ చేయవచ్చు. ఎవరికీ తెలియకుండా మానసికంగా పూజ చేసేసుకుంటే అక్కడున్నవాడు ఇక్కడ ఎలా వస్తాడు అంటే లొంగాడు కాబట్టి వస్తాడు. ఎందుకని? మానసికంగా కూడా నువ్వు ఎంతో శ్రద్ధగా పూజ చేసుకున్నావు కాబట్టి. స్వతంత్ర బుద్ధ్యా, కూర్చోమంటే కూర్చుంటాడు. మనసుతో సంకల్పించి చేస్తే అక్కడ లేకపోయినా మారేడు దళాలు వేస్తున్నా పుచ్చుకో అంటే పుచ్చుకుంటాడు. ఈశ్వర ఇవాళ దేవాలయానికి వస్తానంటే రా ఎదురు చూస్తుంటాను అంటాడు. పూర్ణకుంభం అంటే అదే. దాని మీద చెయ్యి ఎందుకు వేస్తారంటే ఈశ్వరుడు భక్తుడు వస్తున్నాడని వెంపర్లాడతాడు. తండ్రి కొడుకు వస్తుంటే చూడకుండా ఉండలేక వచ్చినట్లుగా గుళ్ళో నుంచి బయటకు వచ్చి రా అంటూ ఎన్నాళ్ళకు వచ్చావు అంటూ ఉంటాడు. చూడండి, ఇంటికి చాలా రోజుల తర్వాత కొడుకు వస్తున్నాడు. కోడల్ని, పిల్లని, మనవల్ని తీసుకుని వస్తుంటే వాడు స్టేషన్ దగ్గర ట్రైన్లో దిగాను అనో లేకపోతే కారులోనే వస్తున్నాడు. వాడు ఎక్కడో కొవ్వూరు బ్రిడ్జి దగ్గర ఉన్నానని మెసేజ్ పెడతాడు. వచ్చేస్తున్నట్టనే నేను ఇక్కడ లొంగి పైకి కట్టేసి గేటు దగ్గర నిలబడతాడు. అంత దూరం వచ్చినవాడు ఈ కాస్త దూరం రాటండి, వస్తాడు. అయినా కానీ ఆతృత, చూసేయాలి ముందు, కొడుకుని చూసేయాలి, కోడల్ని చూసేయాలి, మనవల్ని చూసేసుకోవాలి ముందు, వాళ్ళని ఎత్తుకుని తెచ్చేసుకోవాలి ఇంట్లోకి. ఇది ఆతృత. ఆ రోజు ఇల్లాలు 10ంటికి వండేది పొద్దున్నే గబగబా వండేసి, పాపం ఆకలితో వస్తాడమ్మా పిల్లాడు, ఏం తింటాడో తినడో. అంత కారులో వచ్చేవాడు, అంత ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చేవాడు ఒక 100 రూపాయలు పెట్టి టిఫిన్ కొనుక్కొని తినడండి, తింటాడు. అయినా సరే నేను చేసినట్టు ఉండదు పాపం, బయట తిండి తినేసి నాలుగు చప్పబడిపోయి ఉంటుంది అంటాడు. అంటుంది ఆ తల్లి. వాడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసిన కుర్రవాడికి, పిల్లాడికి, వాళ్ళ కొడుకుకి అప్పటికీ ఇంకా ఏదో ఆతృత, ఏదో పెట్టాలి, ఏదో చేసేయాలి, ఆ పిల్లలకి ఏదో చేసేసి సంతోషంగా పంపించాలి అని ఆతృత పడిపోతూ ఉంటారు. మానవులమైనటువంటి మనమే అంత ఆతృత పడిపోతుంటే భక్తితో కొలిచేటటువంటి భక్తులు వస్తుంటే దేవాలయానికి ఆ జగత్తంతటికీ తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడు కంగారు పడ్డంలో ఏముంటుందండి? అంత తేడా ఏముంది? కాబట్టి ఎన్నాళ్ళకొచ్చావని అంటూ ఉంటాడు స్వామి నమస్కారాన్ని పూర్ణకుంభాన్ని తాకి కుంభంతో లోపలికి వెళ్ళాలి. పూర్ణకుంభం బయటికి వస్తే ఈశ్వరుడు బయటికి వచ్చినట్లు. అందరికీ ఇవ్వరు అలాగా. ఆ భక్తి కలిగిన వాళ్ళకి పూర్ణకుంభంతో స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకువెడుతూ ఉంటారు. ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే అది శివమానస పూజ అని ఒక శ్లోకం ఉంటుంది. శివమానస పూజకి సంబంధించిన ఇది ఉంటుంది, స్తోత్రాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. అది మనం చదువుకుంటే మానసికంగా మన శివుణ్ణి పూజ చేసేసుకున్నట్టే అవుతుంది. రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూర గంధోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్త ప్రభో స్వీకురు. మనం ఈ మానసికంగా ఏం చేసామండి? భక్ష్యం పంచవిధం, పంచభక్ష పర్వాణాలతోటి, పాయసం పంచభక్ష పర్వాణాలు, తర్వాత శాకానామయుతం జలం రుచికరం, జలాన్ని కూడా శాకానామయుతం అని అన్నీ ఏమేస్తామండి? తులసి దళాలు వేస్తాం, చక్కటి నీరు ఇస్తున్నాం,
రుచికరం కర్పూర గండోజ్వలం, కర్పూరంతో కలిపినటువంటి తీపి పదార్థాలను కూడా ఇస్తున్నాం. ఆ తర్వాత తాంబూలం మనసా మయా విరచితం, తాంబూలం సమర్పిస్తున్నాం. ప్రభో స్వీకురు, తీసుకో స్వామి. ఛత్రం చ అమరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం, వీణే భేరి మృదంగ కాహల కళా గీతాంచ నృత్యం తథా, సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహు విధ హేత సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజం గృహాణ ప్రభో. ఛత్రం చామరం వేస్తున్నాం, ఛత్రం చూపిస్తున్నాం, చామరం వీస్తున్నాం. వీణాభేరి మృదంగం అంటే వీణానాదం, మృదంగాలతోటి వాద్యాలు వాయిస్తున్నాం, గీతాలు ఆలపిస్తున్నాం, నృత్యం చేస్తున్నాం, సాష్టాంగ ప్రణతి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం స్వామి, తీసుకోండి. ఆత్మాత్వం గిరిజామతి సృహచర ప్రాణశరీర గృహం, పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి, సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో, యజ్జత్కర్మ కరోమి తత్తఖిలం శంభో తవారాధనం. ఈ రకంగా పూజ చేసేసి ఎక్కడ ఉంటే అక్కడే కూర్చొని చేసేస్తుంటే అక్కడికి వచ్చి పుచ్చుకుంటాడండి ఆయన. అంత లొంగిపోయిన వాడిని ఏ పని అడిగినా చేసేస్తాడు. అలా నేను అర్చిస్తుంటే ఈ ఫలం ఆ ఫలం ఇస్తానని లెక్కలు కట్టకుండా ఏమి ఇవ్వాలో అడుగు, ఆయన ఇచ్చేస్తాడు. అది ధర్మంగా ఉండాలి. ఆయన జగత్తు కన్నా అధికుడు, ఆయన లోకాలకంతటికీ ప్రభువు. ఆ చంద్రశేఖరుడు ఇక్కడే మనసులో ఉన్నాడు. ఎలా పూజ చేస్తే అలా పుచ్చుకుంటాడు. మహేశ్వర శబ్దంలో ఉన్న అంతర్లీనంగా ఉన్న సౌలభ్యం అది. ఇది లేని ప్రభుత్వం భయావహం. అలా ఒక్కనాటికి వినడు. ఎన్ని స్తోత్రాలు చేయడం, మానస పూజలు చేస్తే వాటి సంగతి తర్వాత చూద్దాం, ముందు నువ్వు చేసిన ఉన్నాయి వాటిని అనుభవించడం మాత్రమే అంటే మనం మారడం, పూజ చేయడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ ప్రీతి ఉంటే మనం ఏం తెచ్చి ఇచ్చామన్న దానితో సంబంధం ఉండదు. ప్రేమ ప్రధానం. ప్రీతి ఎలా కలుగుతుంది? ఆయనకు మనకు ఉన్న అనుబంధంతో కలుగుతుంది. ఆయన మహేశ్వరుడై మనకే ఉపకారాలు చేస్తున్నాడో, ఎలా లెక్క కట్టుకుంటున్నాడో, దేని వలన మనం పాడైపోయాము, భక్తి లేక ఇన్నాళ్ళు కష్టాలు ఎలా పడ్డామో ఎరకలోకి వచ్చి ప్రీతి కలిగితే 100 మెట్లు గబగబా కిందకి వచ్చి కౌగలించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరిస్తూ శ్రీమన్నారాయణుడు శివనామం పక్కనే మహేశ్వర అన్నాడు. లోకంలో ఒక తత్వం ఉంటుందండి. శివుని రూపానికి అందమేది అంటే బాహ్యంలో ఆయన అందం చూడవద్దు, ఆయన చాలా అందగాడు. శివుడి అందం చూడాలని వర్ణించాలని ప్రయత్నిస్తే పప్పులో కాలేసినట్లే. మనకి ఆయన అందం సంగతి ఎందుకు? ఆయన తండ్రి, అంతే చాలు. అమ్మకి నాన్నకి అందం ఏంటండి? నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి ఆయన ప్రేమే సౌందర్యం. అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు. అమ్మ పుట్టగానే రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి. మన కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో అని తలుచుకున్నప్పుడు ప్రేమ చేత కన్నుల వెంట నీరు కారడం వలన అమ్మ అయ్యింది. శివుడు తండ్రి, మన బుద్ధిని బట్టి ఆయన అందగాడు. ఆ దృష్టి లేకపోతే ఆయన అందవికారుడే. శివ శబ్దానికి శోభా శబ్దం కలిసిపోతుంది. శివం సుందరం ఎందుకవుతుంది అంటే ఎప్పటికీ తండ్రి. ఆయన గొప్పతనం ఎక్కడంటే లోకంలో అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడు ఉండేవాడు ఆయనే, ఇంకెవ్వరూ లేరు. అందుకే ఆయనకి మహేశ్వర అన్న నామం వచ్చింది. మహేశ్వర అన్న నామాన్ని ఎంత విపులంగా మనకి ఎందుకు ఆ నామం వచ్చింది, ఎందుకు పరమేశ్వరుడు అంత మనకి లొంగిపోతాడు అనే విషయాలన్నీ కూడా మనకి మహేశ్వర నామం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం బట్టి తెలిసింది. కాబట్టి మనం చేసే పూజ ఎప్పుడు చేయనివ్వండి, చాలా నిర్మలంగా ఉన్న మనసుతోటి, స్వచ్ఛమైన మనసుతోటి, ఎటువంటి దురాశలకి లోను కానటువంటి మనస్సుతోటి, ఎటువంటి వంకర బుద్ధి లేనటువంటి మనసుతోటి చక్కగా మానసికంగా అయినా సరే ఆ పరమేశ్వరుడిని పూజ చేసుకుని, మానసికంగా పంచభక్ష పెట్టేటప్పుడు నిజంగా పెట్టలేనప్పుడు మానసికంగా పెట్టేటప్పుడు ఏముందండి, చక్కగా వెండి చెంబుతోటి ఆయనకి అభిషేకం చేయొచ్చు. వెండి చెంబుతోటి ఉన్నటువంటి చక్కటి పాలధారతోటి, ఆవు పాలు, చిక్కగా ఉన్న ఆవు పాలు, పెరుగు, తర్వాత తేనె, పంచదార అన్నీ తీసుకొచ్చి ఆయనకి చక్కగాను మనం గంధం, చక్కటి గంధం సాన మీద గంధపు చెక్కతో అరగదీసాం అనుకునే చెయ్యొచ్చు. కొన్న గంధాలు ఎందుకండి, అందులో రంపపొట్టు అవి కలిపేస్తూ ఉంటాడు. మనం మానసికంగానే కాబట్టి ఆ రకంగా చక్కగా గంధం తీసి ఒక గిన్నెలోకి వేసుకుని, ఒక సీసాలో వేసుకుని ఆయనకి ఆ గంధంతో అభిషేకం చేసినట్టుగా ఊహించుకోవడానికి, మానసికంగా ఊహించుకోవడానికి ఏముంది. కానీ
మానసికంగా ఊహించుకోవడం కూడా నిర్మలమైన మనస్సుతోటి, స్వచ్ఛమైన మనస్సుతోటి మనం ఊహించుకోవాలి. కాబట్టి ఏదో మానసికంగా చేసేస్తున్నాం, ఆయన చూడొచ్చాడా చేయొచ్చాడా ఎవ్వరికీ తెలీదు మనం చేసినట్టుగాను, అంత పెద్ద పెద్ద వెండి గిన్నెల్లో ఎందుకులే, ఏదో ఇత్తడి గిన్నెలోనో స్టీల్ గిన్నెలోనో పోసి చేసేద్దాం అనుకుంటే మామూలుగా అందరూ చూసేటప్పుడు గొప్ప గొప్పగా చేసేయడం కాదు, మానసికంగా ఆయనకు నచ్చినట్టుగా చేస్తే ఆయన 100 మెట్లు దిగి వస్తాడు అని చెప్పారు. 100 మెట్లు దిగి వచ్చి మనం చేసినటువంటి మానసిక పూజని కూడా ఆయన స్వీకరిస్తాడు. అంటే ఎంత గొప్ప మహానుభావుడో చూడండి. అందుకే మహేశ్వర. కాబట్టి ఆయనకి చేసే మానసిక పూజ కూడా పంచపక్ష పరవాన్నాలు పెట్టారన్నారు. ఆయన పరవాన్నాలు లేకపోతే మనం పెట్టే పులిహారలు తినడానికి కాదండి, కేవలం పరమేశ్వరుడు బోళాశంకరుడు కదండి. మనం చేసేటటువంటి భక్తికి, మనం చేసేటటువంటి పూజకు సవ్యంగా చేస్తే, ఎప్పుడైతే నోటితో చెప్పే నామం, చేత్తో వేసే పువ్వు, తర్వాత ఆ మనసులో ఆ యొక్క నామం యొక్క అర్థాన్ని మనం గమనించుకుంటూ కనుక చేసామనుకోండి, ఆయన ఒక 10 నామాలకే లొంగిపోతాడు ఆయన. కాబట్టి ఆయన మానసిక పూజకే లొంగిపోయాడంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లొంగిపోయాడు కదా అని మన ఇష్టం వచ్చినటువంటి కోరికలు కోరకూడదు. ఒకవేళ కోరినా ఇస్తాడు, కానీ అవి ధర్మపరంగా ఉంటే ఎంతో మంచిది. పరమేశ్వరుడు మనకి ఇచ్చేశాడు ఆ రోజు పొంగిపోయి, కానీ అవి ఎలా తీసేయాలో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఏదో ఎవరికో పక్కింట్లో వాళ్ళకి కారు ఉంది, మనకి 10 కార్లు కావాలండి అని అడిగితే పెట్టుకోవడానికి స్థలం ఏదండి, ఇచ్చేస్తాడు ఆయన. పెట్టుకోవడానికి స్థలం ఏది, వాటిని మెయింటైన్ చేయడానికి డబ్బులేవి. అందుకని మనకి ఏది కావాలి, ఏది ముఖ్యమైనది, కాబట్టి అటువంటిది కోరాలి. ఎవరికైనా కోరికలు లేని వాళ్ళు అంటూ ఉండరు. కానీ చక్కగా మంచి సంబంధం కూతురికి రావాలి, మంచి ఉద్యోగం వచ్చి వాడి అభివృద్ధిలోకి పిల్లాడు రావాలి, నా ఆరోగ్యం, నా భార్య ఆరోగ్యం బాగుండాలి, ఎవరి చేత ఏమి చేయించుకోకుండా నీలో కలిసిపోవాలి, ఇలాంటి కోరికలు ధార్మికంగా ఉంటాయి. అంతేగాని పెళ్ళైపోయింది, ఆ పిల్లకి పెళ్ళైపోయింది, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, పిల్లాడికి ఉద్యోగం వచ్చింది, వాడు 2 కార్లు 2 ఇళ్ళు కొనుక్కోవాలి, నాకు పెద్ద వయసు వచ్చేసింది, కానీ నేను కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇప్పటికీ 20 ఏళ్ల పిల్లవాళ్ళలాగా 16 ఏళ్ల పిల్లలా మా ఆవిడ ఉండాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుకున్నారనుకోండి, పరమేశ్వరుడు ఇవ్వను అనడు. ఎందుకని? మన మానసిక పూజకి పొంగిపోయాడు ఆయన. స్వచ్ఛంగా చేసావు కాబట్టి. చేసిన తర్వాత కోరికలు పిచ్చి పిచ్చి కోరికలు కోరుకున్నావు, అవి ఆ టైంకి ఇచ్చేస్తాడు. తర్వాత ఏ రకంగా మనకి వైరాగ్యం కలిగి అవన్నీ తీసుకెళ్ళిపో స్వామి, నా కొద్ది ఇవన్నీ అనేటట్టుగా చేస్తాడు. కాబట్టి కోరే కోరిక మనం ఎప్పుడూ కూడా చక్కగా, స్పష్టంగా, ధర్మంగా, న్యాయంగా ఉండేటటువంటి కోరికలు కోరుకుంటే వెంటనే తీసి మనల్ని 100 మెట్లు పైకి తీసుకుని వెడతాడు. మనం ఒక్కో మెట్టు ఎక్కడం వేరు, ఆయన 100 మెట్టు ఒక్కసారి పైకి తీసుకెళ్ళడం వేరు. అంటే ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళిపోతాడో ఆయనకే తెలియదనమాట. కాబట్టి మహేశ్వర అన్న నామానికి ఇంత అర్థం ఉంది. ఇంత మీకు లోతుగా చెప్తే బాగా అర్థమవుతుంది. కాబట్టి శివ మహేశ్వర శంభో, శివో మహేశ్వర శంభో. మూడో నామం ఏంటండి? శంభో. కాబట్టి శంభుహు అన్నదానికి మనం రేపు ఏమిటి అర్థం, ఎందుకు ఆయన్ని అలా అంటారు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి మనమందరం కూడా మానసికంగా అయినా లేకపోతే బాహ్యంగానైనా సరే స్వామిని చక్కగా పూజ చేసుకొని ఆయన యొక్క మన్ననలు మనం తీసుకుంటూ, ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ, ఆయన మనకి లొంగుతాడని ఆశిస్తూ, ఆయనని కోరవలసిన కోరికలు ధార్మికంగా కోరుతూ చక్కగా ఆయన్ని మనస్సులో అయినా సరే పూజ చేసుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగించి రేపు శంభుహు అనే నామానికి యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ్. శంభో శంకర్.